హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము వంకాయ రోటి పచ్చడి చేసుకుందామండి. దానికోసం నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేశాను. టమోటాలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు 4 టమోటాలు. పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10-15 ఉంటాయండి. నేను మొత్తం పచ్చిమిర్చితోటే చేస్తున్నాను, మీరు ఎండుమిర్చి కూడా చేసుకోవచ్చు. ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై చూసుకుందాం ఫ్రెండ్స్. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతుంది. మిర్చి బాగా ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం ప్లేట్లోకి. మిర్చి తీసేసిన ప్యాన్లోకి వంకాయలు వేసుకుందాము. మీరు కావాలంటే ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. టమోటాలు, వంకాయలు, పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలో. ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. తొందరగా మగ్గిపోతాయి, చాలా లేతగానే ఉన్నాయి వంకాయలు. దీని మీద ప్లేట్ పెట్టి మగ్గిద్దాము. ప్లేట్ పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం వంకాయని. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా మగ్గిపోయాయి. ఇలా మగ్గితే చాలు, తీసేసుకుందాము ప్లేట్లోకి. అదే ప్యాన్లోకి టమోటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. చిన్న నిమ్మకాయ చేయాలంటే చింతపండు కూడా వేసుకున్నాను నేను. బాగా టమోటాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. తొందరగా ఫ్రై అయిపోతాయి. ప్లేట్ పెట్టుకుంటే చాలా తొందరగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి టమోటా. చూడండి ఫ్రెండ్స్, టమోటాలు బాగా మగ్గిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకున్నాము. బాగా మెత్తగా మగ్గిపోయాయి టమోటాలు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకున్నాను. నేను పల్లీలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను, అందుకని అందులో ఫ్రై చేయలేదు. కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఎంచిన పల్లీలు, కొద్దిగా సాల్ట్, జీలకర్ర, మళ్ళీ వెల్లిగడ్డ ఒలుచుకొని తీసుకున్నాను. పట్టు తీసుకొని ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా పల్లీలు వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసి పెట్టేసుకున్నాము. పల్లీలు కొద్దిగా పేస్ట్ లాగా అయినాయి కదా, జీలకర్ర, సాల్ట్ వేసేసుకుంటున్నా. ఎందుకంటే జీలకర్ర మళ్ళీ మెరగదు, అందుకని జీలకర్ర, సాల్ట్ 2 వేసేసుకుంటున్నా. పచ్చిమిర్చి, వెల్లిగడ్డ వేసేసుకుంటున్నా. బాగా మెత్తగా దంచేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి చట్నీ లాగా చేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా చేసేసుకున్నాము. పన్నీర్ బాగా మెరగాలి.
ఇలా కొద్దిగా బాగా మెరిగింది కదా, ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నా. వంకాయలు వేసుకొని వంకాయలు బాగా మెరుక్కోవాలి. చూడండి వంకాయలు బాగా మెరిగిపోయాయి. ఇప్పుడు టమోటాలు వేసేసుకుంటున్నా. టమోటా కూడా మెత్తగా మెరుక్కోవాలి స్లోగా అండి, ఎగురుతుంది లేకపోతే. టమాటాలు కూడా బాగా మెరిగిపోయాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే పచ్చి వేస్తున్నా. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకున్నాము. అంతేనండి, చాలా టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది రైస్ లేకైనా ముద్దలేకైనా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.